హలో ఫ్రెండ్స్, యష్మి గౌడ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? బిగ్ బాస్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యష్మి గౌడ బిగ్ బాస్ తర్వాత మాత్రం ఎక్కడ కనిపించట్లేదు అంటూ కొంతమంది అయితే యష్మి గౌడపై నెగిటివ్గా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్లో యష్మి గౌడ అంటే పడని వాళ్ళు కొందరు ఇన్స్టాగ్రామ్లో అయితే నెగిటివ్గా పోస్టులు అలాగే స్టోరీలు అయితే పెట్టడం జరిగింది. అది చూసిన యష్మి గౌడ అయితే రియాక్ట్ అయ్యి ఇంకా ఇన్స్టాగ్రామ్లో పెద్ద వారే జరిగిందని చెప్పవచ్చు. అన్‌ఎడ్యుకేటెడ్ యష్మి గౌడ. అసలు ఈమెని ఫ్యాన్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఏమో! ఈమెని సపోర్ట్ చేయకండి. జాబ్‌లెస్ యష్మి గౌడ. ప్రతి ఒక్కరు బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఏదో ఒక షోస్‌తో ఇంకా ఈవెంట్స్‌తో చాలా బిజీగా ఉన్నారు. కానీ ఈ యష్మి గౌడ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్‌గా అసలు ఏవి ఒప్పుకోవట్లేదు, ఏవి చేయట్లేదు అనేసి ఇంకా ఈమెపై అయితే నెగెటివ్‌గా చేయడం అయితే జరిగింది. ఇంకా ఇది చూసిన యష్మి గౌడ అయితే చాలా సీరియస్‌గానే వార్నింగ్ అయితే ఇచ్చింది. నేను జాబ్‌లెస్ అని మీకెవరు చెప్పారు? నేను మనీ ఎర్న్ చేస్తున్నాను. ఫస్ట్ మీ పని మీరు చూసుకోండి. పక్కనోళ్ళ మీద దృష్టి పెట్టడం మానేసేయండి. నా ఫ్యాన్స్‌కి నా గురించి తెలుసు కనుకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీరెవరు మధ్యలో చెప్పడానికి ఫ్యాన్స్‌కి సపోర్ట్ చేయకండి అనేసి అలాగే షోస్‌లో, ఈవెంట్స్‌లో కనిపిస్తేనే బిజీగా ఉన్నట్ట, మనీ సంపాదిస్తున్నట్ట అనేసి యష్మి గౌడ అయితే రివర్స్‌గా కౌంటర్ అయితే వేయడం జరిగింది. నేను నా లైఫ్‌ని అయితే చాలా బిజీగా గడుపుతున్నాను. నా లైఫ్‌ని ప్రెజెంట్ అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను కొన్ని చేయలేకపోతున్నాను. అంతేకానీ నేనేం జాబ్‌లెస్ అయితే కాదు. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. అలాగే నాకు చాలా ప్రాజెక్ట్‌లో ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ముందు ముందు మీకే తెలుస్తుంది అంటూ యష్మి గౌడ అయితే చెప్పుకొని వచ్చింది. మరి మీ